సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం. షుగర్ వ్యాధి గురించి తెలుసుకుందామనే ఈ కార్యక్రమం ద్వారా షుగర్ వ్యాధికి సంబంధించిన అనేక అంశాలు మనం తెలుసుకుంటున్నాం కదండి. ఈ రోజు మ్యూకార్మైకోసిస్ కి సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం. జీర్ణ వ్యవస్థకు సోకే వ్యాధి ఇది GI మ్యూకార్మైకోసిస్ అనే ఒక రకం. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్. ఉదాహరణకు బరువు తక్కువగా పుట్టినవారు, నెలలు నిండకుండా పుట్టిన వారిలో ఇది కనిపిస్తుంది. దీని లక్షణాలు కడుపు నొప్పి, వాంతులు అవటం, విరోచనంలో రక్తం పడటం, జ్వరం, బరువు తగ్గటం మొదలైనవి. డిస్సెమినేటెడ్ మ్యూకార్మైకోసిస్ ఇది ఎక్కువగా మెదడు మరియు ఇతర అవయవాలకు రక్తం ద్వారా సోకుతుంది. ఇది అత్యంత ప్రాణాంతకమైన మ్యూకార్మైకోసిస్ వ్యాధి. ఐదవది క్యూటేనియస్ చర్మానికి సోకే మ్యూకార్మైకోసిస్ వ్యాధి. ఇందులో చర్మానికి గాయాలైనప్పుడు గాయం ద్వారా వాతావరణంలోని ఫంగస్ శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. అలాగే మ్యూకార్మైకోసిస్కి కారణాలు ఏమిటంటే మ్యూకార్మైసిటిస్ వర్గానికి చెందిన రైజోపస్ మరియు మ్యూకార్ జాతుల ఫంగస్లే దీనికి కారణం. మ్యూకార్మైకోసిస్ ని గుర్తించడానికి చేయవలసిన పరీక్షలు సాధారణ రక్త పరీక్షలు, CBC, RFT, LFT మొదలైనవి. షుగర్ వ్యాధికి సంబంధించిన పరీక్షలు FBS, PPBS, HbA1c, CUA వంటి పరీక్షలు. సిటీ స్కాన్ ఆఫ్ చెస్ట్, సిటీ స్కాన్ ఆఫ్ సైనసెస్, సిటీ బ్రెయిన్ స్కాన్, ముక్క పరీక్ష, బయాప్సీ. వ్యాధి భాగం నుండి ఫంగస్ నిర్ధారణ కోసం దీన్ని చేస్తారు. KOH కల్చర్, PCR ఫర్ ఫంగల్ ఎలిమెంట్స్, మ్యాట్రిక్స్ అసిస్టెడ్ లేజర్ డిసార్ప్షన్ టెస్ట్ మొదలగు టెస్టుల ద్వారా మ్యూకార్మైకోసిస్ ని గుర్తిస్తారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే మ్యూకార్మైకోసిస్ నే బ్లాక్ ఫంగస్ అని కూడా అంటారు. షుగర్ కంట్రోల్లో లేని వారికి, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన వారిలోనూ, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారిలోనూ ఇది వస్తుంది. దీని లక్షణాలు జ్వరం, కంటి నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు నుండి కారే ద్రవాలు గోధుమ లేదా ఎరుపు రంగులో ఉండటం, విపరీతమైన తలనొప్పి, చెవి నొప్పి, వ్యాధి సోకిన చెంప ఎర్రబడి వాయడం, కంటికి ఒకవైపుగా కన్ను ఎర్రబట్టం, కంటివాపు, కొన్నిసార్లు కనుగురుట్టు బయటికి రావడం, చూపు రెండుగా కనబట్టం, ముఖం వాపు, ముఖం చర్మం రంగు మారడం, ఆకలి తగ్గిపోవటం, బరువు తగ్గిపోవటం, కొంతమందిలో ఒకవైపు పక్షవాతం లక్షణాలు కనపడటం వంటి లక్షణాలు కనపడతాయి. దీనికి ట్రీట్మెంట్ ముందుగా ఇతర సమస్యల్ని సరిచేస్తారు. తరువాత IV ఎంఫోటెరిసిన్ B డ్రగ్ ఆఫ్ చాయిస్ ని ఇస్తారు. అలాగే యాంటీ ఫంగల్ డ్రగ్స్ ని కూడా వాడతారు. ఆపరేషన్ ద్వారా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ను తొలగిస్తారు. ఈ వ్యాధి సోకిన వారిలో దాదాపు 50 నుండి 85% మరణాలు నమోదవుతున్నాయి. అయితే దీనిని తొలి దశలోనే గుర్తించి తగిన చికిత్స చేసినట్లయితే పూర్తిగా నయమవుతుంది. ఈరోజు మనం షుగర్ వ్యాధిలో కనిపించే మ్యూకార్మైకోసిస్ గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇంతటితో షుగర్ వ్యాధికి సంబంధించిన అనేక ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.